శతాధిపతి యొక్క మాటలు దేవుడినే ఏం చేసేసిందంట, ఆశ్చర్యపరిచేసింది. ఆ మాటలన్నింటినీ విన్న దేవుడు ఆ కింద వచనాల్లో కూడా మీరు చూసుకున్నట్లయితే తక్షణమే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేసేసాడంటండి, స్వస్థపరిచినట్లు వాక్యం తెలియజేస్తుంది. చూడండి, ఈ ముగ్గురు వ్యక్తులలో కూడా వారు ఏం తక్కువ స్థితిలో ఉన్నవారు కాదు, వారేదో దీన స్థితిలో ఉన్నవారు కాదు, కానీ అప్పటికే వారు రాజు స్థానంలో శతాధిపతి స్థితిలో అధికారంగా పిలువబడే స్థితిలో ఉన్నప్పటికీ వారి నోటిలో నుండి వచ్చినది ఎలాంటిదంట, దీన ప్రార్థన. దీన ప్రార్థన మన జీవితంలో కూడా అంతే. ఏ స్థితిలో ఈ లోకపరంగా దేవుడు మనల్ని ఉంచిన మన మాటల్లో దీనత్వం ఉండాలి, మన చూపులో దీనత్వం ఉండాలి, మన నడకలో దీనత్వం ఉండాలి, మన సంభాషణలో దీనత్వం ఉండాలి, మనం ఎదుటివారితో ట్రీట్ చేసే విధానం దీనత్వంతో ఉండాలి, మనం ఎదుటివారి ఎదుట ప్రవర్తించే ప్రవర్తన దీనంగా ఉండాలి, మనం ఎదుటివారిని ట్రీట్ చేసే విధానం దీనత్వంగా ఉండాలి, మన బిహేవియర్ దీనత్వంగా ఉండాలి. ప్రతి అడుగులో కూడా మనం ఏం కలిగి ఉండాలండి, దీనత్వం కలిగి ఉండాలి. చదువులను బట్టో, ఆస్తిని బట్టో, అందచందాలను బట్టో, రంగును బట్టో, మనకున్న సంపదను బట్టో, మన ఎదుట ఉన్న బంగారాన్ని బట్టో, మన ఎదుట ఉన్న ఇంటిని బట్టో, వాహనాలను బట్టో, ఉన్నత స్థితిని బట్టో, దేన్ని బట్టి కూడా మనం ఏం చేయకూడదు, గర్వించకూడదు.